గడిచిన నెగ్గిన తర్వాత మా ఊర్లో ఉన్న సమస్యల మీద నేను అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేశాను సార్. నేను అంటే ప్రమాణ స్వీకారం చేయకుండానే నాకు మున్సిపల్ చైర్మన్ గా చేసిన కొంత అనుభవంతో నేను మున్సిపాలిటీలన్నీ కమిషనర్ అందరూ కూర్చోబెట్టినప్పుడు ఒక కోట్లాది రూపాయలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది సార్. అది మీరు చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి యాక్చువల్గా శానిటేషన్ నేను ఉండగా కూడా శానిటేషన్ చేయించేవాళ్ళు. మనకు 9 ట్రాక్టర్లు ఉండి ఒక 9 లారీలు ఉన్నాయి. అవి కాకుండా వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి బంధువు గానీ వాళ్ళ చుట్టాలు గారు ఒక ఏజెన్సీ ఇచ్చారు సార్. ఇచ్చి ఫ్లాప్ ఆటోలని ప్రతి మున్సిపాలిటీకి 33 ఆటోలు ఇచ్చారండి. ఆ 33 ఆటోలకి 18 లక్షల రూపాయలు ప్రతి నెల పేమెంట్ ఇచ్చారు. ఇవ్వకపోతే అంటే శ్రీలక్ష్మి గారు ఫోన్ చేసి కమిషనర్ కి ఒక డిఎంహెచ్ఓ ఆవిడ అంటే ఆవిడ పురపాలక సంఘాల కమిషనర్ గా ఉన్న ఆవిడ ఫోన్ చేసి మీరు ఇవ్వకపోతే మీకు తోలు తీస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన బాబుతో ఎంత అయిందో తెలుసు సార్. 10,80,00,00,000 రూపాయలు 33 ఆటోలకు ఇచ్చారు సార్. అది నెలలో ఆపేమని చెప్పాము. ఎందుకంటే ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది సార్. దీంట్లో అన్యాయం ఏంటంటే పురపాలక సంఘం ఆస్తిని 10 కోట్ల రూపాయలని ఇవాళ ఒక పురపాలక సంఘానికి ఇస్తే 108 ఇంటూ 10 కోట్లు ఎన్ని కోట్లు వెళ్ళిపోయింది సార్? 108 ఇంటూ 10 కోట్లు ఎన్ని కోట్లు వెళ్ళిందండి? ఎన్ని ఒక దాదాపు ఒక 1,000-1,100 కోట్లు 1,000-1,100 కోట్లు ఇది స్కామ్ అండి. ఇది దీని మీద విచారణకు ఆదేశించాలని చెప్పి నేను కూడా లెటర్ తయారు చేసి నేను పురపాలక సంఘ మినిస్టర్ గారికి కమిషనర్ కూడా పెట్టడం జరిగింది సార్. ఇవన్నీ మీ ద్వారా మీకు తెలియజేయమని కోరుతున్నారు. రాష్ట్రాన్ని కాపాడాలండి. ఇవాళ పురపాలక నుంచి కాపాడుతానే ఉన్నాం ఇంకా ఇదే పని అంతా దోపిడీయే సార్. ఇక్కడ అన్ని రంగాల్లో దోపిడీ ఉంది. ఒక్కో విలేజ్ లో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్. వాళ్ళకి నిధులు లేవు, విధులు లేవు, ఖాళీగా కూర్చుంటూ ఉన్నారు. వాలంటీర్లు 40-50 మంది ఉంటే ఆర్బీకే సంబంధించిన వాళ్ళు, పోలీసులు, భూసార పరీక్షా కేంద్రాలు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు సార్. వాలంటీర్లు ఏమంటున్నారండి? ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వైసీపీ తరఫున మొత్తం పూసుకుని రాసుకుని తిరిగిన వాళ్ళు, ఎలక్షన్లో కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా కొంతమంది అవునన్నా కాదన్నా సిన్సియర్గా పనిచేసి మా పరిస్థితి ఏంట్రా బాబు అనే డైలమాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ అయినా కావచ్చు కానీ ఉన్నారు. అట్లా 3-4 రకాలు ఉన్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారు? మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కదా, అక్కడ మిమ్మల్ని వచ్చి కలుస్తున్నారు ఎవరైనా? ఆ వచ్చి కలిసే వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ వచ్చి మళ్ళీ మనకు మామూలుగా పుష్పగుచ్చాలు ఇవ్వడం అన్ని మామూలే. అది నేను చెప్పాను, బాబు మీరు ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళకి ఉద్యోగాలు ఉంటుందో తెలియదు, చెప్పారా? అవి రావు. ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి గవర్నమెంట్ పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా పాలసీ రాలేదు కాబట్టి అప్పుడే మనం ఏం చేయలేం. ఎవరైతే వైసీపీ పార్టీకి అనుగుణంగా పనిచేసిన వ్యక్తులకు రాదు, ఎవరైతే రిజైన్ చేసిన వ్యక్తులు అసలు అడగక్కర్లేదు. ఉన్న నమ్మి చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి రిజైన్ చేసుకున్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, రిజైన్ చేయని వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూసే అవకాశం. ఎందుకంటే మనకు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఒకటి ఉంది సార్ ఆంధ్ర రాష్ట్రంలో. ఈ తీసుకెళ్ళి ఎక్కడైనా వేసుకోవచ్చండి. మీరు ఉపాధి కల్పించడం అనేది న్యాయం కాబట్టి వాలంటీర్ వ్యవస్థను ఎవరైనా మిగిలిపోయి ఉంటే మనం నమ్మి మిగిలిపోయిన వ్యక్తులకి వాలంటీర్ గానే కాకుండా ఇతర పనుల్లో కూడా ప్రభుత్వం తరఫున వాడుకోవచ్చు అనేది నా సూచన. అంతే. దాంట్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి సరే అందరికి కాకపోయినా కొంతమందికి అన్నట్టుగా ప్రత్యామ్నాయ ఉపాధి ఏదన్నా కల్పించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు అన్నారు, మేము దాన్ని ఒకసారి ఫిల్టర్ చేసి ఉన్న వాళ్ళకి ఆల్టర్నేట్ ఇది చేస్తాము, వాళ్ళని ఎలా ఉపయోగించాలో ఉపయోగిస్తామని చెప్పేసి అన్నారు ఆయన కూడా. చిన్న సబ్మిషన్ ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే సార్, వాలంటీర్ వ్యవస్థ మెయిన్ ఇప్పుడు దాకా చేసిన ఉద్యోగం ఏంటంటే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం, ఇంటింటికి రేషన్ వెళ్ళి చూడడం. ఆ రేషన్ కార్యక్రమం అనేది ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళలేదు, ఒక వీల్ చైర్ పెట్టడం,